say the beneficiary of this satellite to launching is from our Indian geographical regions, relief regions, whatever are there, we can know the things to improvement to development of our regions. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇస్రో రూపొందించిన నీసర్ అనే ఉపగ్రహం ఈరోజు శ్రీహరికోటలో సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. ఈ నీసర్ మిషన్ పేరు GSLV-F16. దీనికి తయారు చేయడానికి అయిన ఖర్చు 11,200 కోట్లు అయినాయి. దీని భారత ప్రభుత్వం మరియు అమెరికా ప్రయోగ సంస్థల తయారు చేయడం జరిగింది. ఇస్రో ఇది చౌకైన ఇంధనం అంటే స్వదేశీ పరికరాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో తయారు చేయడం జరిగింది. దీనిలో ఎస్ బ్రాండ్, ఎల్ బ్రాండ్ అనే 2 ఉంటాయి. ఎల్ బ్రాండ్ను ఇది నాసా రూపొందించింది. ఎస్ బ్రాండ్ను ఇస్రో అభివృద్ధి చేసింది. ఎల్ బ్రాండ్లో తరంగ ధైర్యం 24 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది దట్టమైన అడవి ప్రాంతంలో మంచుతో ధ్రువ ప్రాంతాలలో అంటే మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలలో తరంగ ధైర్యాలు లోపలి చొచ్చుకుని పోయి భూస్థితిగతులను అంటే అక్కడ మంచు ప్రాంతంలో మంచు కరగబడుతుందా, ఉష్ణోగ్రత వల్ల ఏమైనా ప్రళయం సంభవిస్తుందా అనే సమాచారాన్ని మనకు స్వీకరించడం జరుగుతుంది. ఎస్ బ్రాండ్ తరంగ ధైర్యం 12 సెంటీమీటర్స్. ఇది భూ ఉపరితలంపై జరిగే అంటే భూమిపైన పొరలు ఉంటాయి. ఆ పొరలలో ఏమి జరుగుతుంది, దాని ఆ పొరలలో వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంది, నత్రజని పర్సెంటేజ్ ఎంత ఉంది అని ముందుగానే పసిగట్టి మనకు చెప్పడం జరుగుతుంది. నీసర్ 240 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ప్రదేశాన్ని ఒకేసారి పరిశీలించడం జరుగుతుంది. నీసర్ 97 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తుంది. రోజుకు 80 టెరాబైట్లను విలువను సేకరిస్తుంది. ఒక రోజులోనే 512 గిగాబైట్ల సామర్థ్యం 150 హార్డ్ డ్రైవ్లకు సరిపడే డేటాను నింపుతుంది. దీనివలన ఇది నీసర్ ఉపగ్రహం ప్రయోగం వలన మన భారతదేశం చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం అనేది వ్యవసాయానికి చెందిన ప్రసిద్ధమైన దేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయంలో రైతులు ఎక్కువ నష్టపోకుండా ఉండాలంటే వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంది, తేమ పర్సెంటేజ్ ఎంత ఉంది, దానిలో నత్రజని శాతం ఎంత ఉంది అని ముందే చెప్పడం వల్ల రైతులు నష్టపోకుండా ఉంటారు. మన పొరుగు దేశాలైనటువంటి కొన్ని దేశాలు భూ అంతర్భాగం నుంచి వచ్చి మన పైన యుద్ధానికి అటాక్ చేయడానికి వీలుంటుంది కాబట్టి వారిని అరికట్టడానికి ఉపయోగపడుతుంది.